ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక ఎమోషనల్ పోస్ట్ నువ్వు ఒకటి పెట్టావు, అది బాగా వైరల్ అయిపోయింది తెలుగులో. అంటే అమ్మతో నీకు ఎంత బాండింగ్ ఉందో ఆ పోస్ట్తో అందరికి అర్థమైపోయింది. నీకున్న ఒక మంచి అంటే మెమరబుల్ మూమెంట్ విత్ మామ్ అంటే ఏమని చెప్తావు? మెమొరబుల్ అంటే అన్నీ ఉన్నాయి. నేను మమ్మీ పక్కన కూర్చుని ఆమె నాకు ముద్ద పెట్టింది కూడా ఒక మెమొరబులే. నాకు ఏం మెమొరబుల్ అని చెప్పాలో నాకు ఆమెతో ఉన్న ఎవ్రీ సింగిల్ సెకండ్, ఎవ్రీ మైనర్ సెకండ్ వాజ్ అ మెమొరబుల్ ఫర్ మీ అండ్ మై బ్రదర్. సో ప్రజ్వల్ నువ్వేం చెప్తావు? Same because she was not just a mother, she was a best friend too. So all the memories, all the moments we spent together were the best moments, were the best memories actually now. So it was good. She was a good mom, she was a good teacher, she was a best friend. బట్ ఆర్టిస్ట్ అవుదామని చాలా కష్టాలు పడ్డారు కదా ఆమె. స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేశారు ఈవెన్ బెంగళూరు. In Bangalore when she started as a documentary artist. Then she started doing small roles in serials and all. Then after some years she got a major role or something. Obviously all the roles she got, she did it perfectly. She got a name for herself. Okay. She achieved something. But విలేజ్ అంతా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారా అమ్మని చూసి, అమ్మ సీరియల్స్ చూసి? they say that they are our girl, she is our girl, she is our girl. They won't let her go actually. Okay. సో తెలుగులో తనకు చేయాలని డ్రీమ్, తెలుగులో యాక్టింగ్ చేయాలని. అంటే లైక్ యాక్టింగ్ ఫీల్డ్ లో ఆమె చాలా, the only dream she had was she wanted to be known by every people. కన్నడ అయిపోయింది, తెలుగు అయిపోయింది, ఇప్పుడు తమిళ్ కూడా ట్రై చేస్తే ఓకే అక్కడ కూడా ఫేమ్ రావాలి. She wanted to be identified by everyone. Okay. ఆ డ్రీమ్ ఉంది. అంటే మంచిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు తీసుకొని ఉండాలి అని మమ్మీ ఆశ ఉండే. Now also she don't have any one single black mark in an industry. Okay. एक भी नहीं है. అంటే విలేజ్ నుంచి వచ్చారు కాబట్టి ఎథిక్స్ వాల్యూస్ ఉంటాయి కదా, అవి ఫాలో అవుతాం కదా ఎక్కడున్నా కానీ. బట్ తన చేసే క్యారెక్టర్ చూసినప్పుడు కూడా మనకు అనిపిస్తుంది చాలా హుందాగా ఉంటారు, మంచిగా చీర కట్టుకొని అంత ట్రెడిషనల్ గా తను చేసే క్యారెక్టర్స్ కూడా. ఐ థింక్ తిలోత్తమ క్యారెక్టర్ నేమ్ త్రినయని. బట్ నెక్స్ట్ నువ్వు కూడా ఇండస్ట్రీకి రావాలని నెక్స్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి విన్నాను నేను. అమ్మ డ్రీమ్ అది, లేకపోతే అమ్మ యాక్టింగ్ చూసి నీకు రావాలనిపించింది? My inspirations actually, she is my inspiration because you to have saw her villainism. I too wanted to be a villain like her actually. Her expressions obviously, I saw everything, I got inspired and I started working on it. నేను ట్రై చేశాను, అందుకే నేను కూడా మా అమ్మ అలాగనే ఇప్పుడు పేరు రావాలి అని కష్టపడాలి అని. ఓకే. చందుతో ఎలా ఉంటుంది అమ్మ బాండింగ్? చందు సీరియల్ యాక్టర్, అదే దాంట్లో బ్రదర్ గా చేశారు కదా. అంటే లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాయి. దే ఆర్ లైక్ ఇప్పుడు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే లైక్ కామెడీ చేసుకొని, రీల్స్ చేసుకొని, లైక్ మంచిగా కో ఆర్టిస్ట్ ఎలా ఉంటారో అందరితో, వాళ్ళనే కాదు అందరితో అలాగనే ఉండే మమ్మీ. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ దే వర్ థింకింగ్ హి ఈస్ హర్ హస్బెండ్. That you know or don't know? I don't know. అంటే హస్బెండ్ అని కాదు, అది మనకు కూడా తెలుసు బికాస్ రీల్స్ అదన్నీ చూస్తాము. అంటే లైక్ వాళ్ళు కో ఆర్టిస్ట్ కాబట్టి అంటే లైక్ ఆ బాండ్ అంటే లైక్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండే అంతే. సో అది ఒక స్పెషల్ బాండ్ అంటే లైక్ అక్క తమ్ముడు స్పెషల్ బాండ్ లాగా ఉండే. సో మంచిగా రీల్స్ చేస్తుండే. అండ్ ఇఫ్ సంథింగ్ అంటే లైక్ ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే మన హ్యాపీనెస్ కోసమే కాదు, ఈవెన్ ఫర్ అవర్ లైక్ మనం సాడ్ గా ఉంటే కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో అలా ఉండే వాళ్ళిద్దరు, ఏమైనా కష్టం అయితే ఇద్దరు షేర్ చేసుకుంటే, హ్యాపీనెస్ అయితే లైక్ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉండే యూస్ టు కమ్, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే షీ యూస్ టు గో, లైక్ అలా ఉండే బాండింగ్. సో అది ఫ్యామిలీ బాండింగ్స్ బాగుంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. సో అంతకు మించి వేరే బాండింగ్ అంతా ఏం లేదు. నానమ్మ అమ్మ ఎక్కడ ఉన్నారు? అమ్మ వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంటున్నారు? అమ్మమ్మ వాళ్ళు వచ్చి లైక్ ఇక్కడే లైక్ మద్దూర్ అని, ఇక్కడ నుంచి ఒక 30 kilometers లైక్ 22 kilometers ఉంది. సో అక్కడ నా పిన్నితో ఉన్నారు. నా పిన్ని కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు.
సో ఇక్కడ అంటే లైక్ ఇదన్నీ క్లీనింగ్ అదన్నీ ఉంటాయి కదా, సో దానికోసం లైక్ ఆమె కూడా హార్ట్ ప్రాబ్లమ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ వెళ్ళేసి పూజ చేయాలి, అందుకే మేము ఇద్దరు ఇక్కడ ఉన్నాం. సో ఇప్పటి వరకు మాక్సిమం అమ్మ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కదా, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ వైజ్, అంటే ఏదైనా కానీ అమ్మతోనే షేర్ చేసుకోవటం, అమ్మతో అడిగి తెచ్చుకోవటం, అమ్మతోనే వెళ్ళటం ఇట్లా. సో ఇప్పుడు ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా ఉన్నారా? వరకు లేదు కదా, ఇప్పుడు వరకు లేదు. బికాజ్ మమ్మకు ఆ భయం ఉంటుంది. ఎంత ఏజ్ అయినా మన పిల్లలు ఎంత ఏజ్ వచ్చినా పిల్లలే ఆ మైండ్ సెట్. అండ్ మనకు కూడా లైక్ ఏదైనా ఉంటే కూడా మన మమ్మీనే. ఇప్పుడు మనం ఒక షాప్ వెళ్ళాలని కూడా మమ్మీ రా వెళ్దాం, అమ్మా లైక్ ఇప్పుడు ఒక 10 రూపీస్ చాక్లెట్ కావాలి అంటే కూడా మమ్మీ ఆ చాక్లెట్ కావాలి మమ్మీ కొని. మొత్తం డిపెండెంట్, ఏదైనా అయితే మొత్తం డిపెండెంట్ నేను నాన్న మమ్మీకి. ఓకే. సో ఎనీహౌ మీరు కర్ణాటకలో అంటే మీకు పెద్ద ఫ్యామిలీ ఉంది, ప్రాబ్లం ఉండదు. ఇఫ్ యూ కమ్ టు ద హైదరాబాద్ యూ ఫీల్ లైక్ ఐఎమ్ ఏ బిగ్ బ్రదర్ ఆఫ్ యూ. సో డెఫినెట్గా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ కాల్ చేయి ప్రజ్వల్, హ్యాపీగా ఉండు. అండ్ ఇండస్ట్రీకి వస్తా అన్నావు కాబట్టి వచ్చేసాయి. సో అమ్మకి ఇష్టమైన ఇండస్ట్రీ కాబట్టి తెలుగులో మంచి రోల్స్ నువ్వు కూడా చేయాలని తనకు డ్రీమ్ ఉంది కాబట్టి. అండ్ నువ్వు అక్కడ చదువుతున్నావు కదమ్మా? అక్కడే చదువుతున్నా, ఇంకా 1 year ఉంది నా ఎడ్యుకేషన్. ఓకే. సో అక్కడ అది కంప్లీట్ చేసుకొని సో బెంగళూరులో MBA చేద్దామని నా డ్రీమ్ ఉండే. అంటే లైక్ ఫస్ట్ అంటే లైక్ స్టార్టింగ్ అబ్రాడ్ కి వెళ్దాం అనుకున్నా, కానీ అబ్రాడ్ కి వెళ్తే లైక్ వీళ్ళందరూ వదిలేసి వెళ్ళాలి అదొక మైండ్ సెట్ వచ్చేసింది. సో తర్వాత బెంగళూరులోనే MBA చేద్దామని ఫిక్స్ అయినాం. దాని గురించి కూడా నేను మమ్మీతో మాట్లాడిన, అమ్మ MBA అక్కడ చేస్తా, బెంగళూరులో చేస్తా, దానికి సపోర్ట్ కావాలి. షీ వాజ్ లైక్ నువ్వు ఎక్కడైనా చదువు, నువ్వు చదవాలనుకున్నావు కదా, అది ఎంత కష్టమైనా సరే నేను చదివిస్తా అలా అని అన్నారు. ఈ స్ట్రాంగ్. సో ప్రజ్వల్ స్ట్రాంగ్, యూ షుడ్ బి స్ట్రాంగ్. యాక్చువల్లీ స్ట్రాంగ్ ఉండాలి. నువ్వు కొంచెం స్ట్రాంగ్ అనుకుంటా కదా, కొంచెం తినే కొంచెం సెన్సిటివ్ నాన్నలాగా. 3 days అయిందా బయట రావడానికి? నువ్వు ఇంకా బయటికి రాలేను. దీనికి మాత్రం లైక్ బయటికి రావడానికి నా లైఫ్ లో అవ్వదు. బికాజ్ ఆల్మోస్ట్ 20 years మమ్మీతో ఉండి అదన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు ఒక్కటేసారి మమ్మీ లేదు, మనమే ఉండాలి, లైక్ మనమే గ్రో అవ్వాలి, ఇప్పుడు నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి నీకు తెలియకుండా లైక్ ఇదన్నీ లైక్ డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మొత్తం. బీ హ్యాపీ రా, ఓకేనా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.